చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. అతను అప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు. చూసా ఆ వీడియో. రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్. 120 నుంచి 125 సార్లు నన్ను 5 విడతలుగా ఆ సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు. నన్ను జగనే పురమాయించాడు, అందులో ఏం డౌట్ ఏమీ లేదు. ఇది ఇండైరెక్ట్గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉపసభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి. సో నన్ను ఎంత చిత్రవత చేశారో ఆ వీడియోలు అన్నీ కూడా ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా నన్ను కొట్టారు. ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని పైగా తగుదనమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో